అందరికీ నమస్కారం। ఈరోజు ప్రధాన అంశం ఒకరిని షాడిస్టు అంటారు, ఇంకొకరిని సరైన నాయకుడు అంటారు। ఎవరి గోల్ వారిది, కానీ బాల్ ఉండేది మాత్రం ప్రజల వద్ద అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎత్తులు పై ఎత్తులు, అనేక రకాలైన ఎవరి రాజకీయ తీరు వాళ్ళది। ఆయన రాజకీయం మంచిదే అంటారు, ఈయన రాజకీయం చెడ్డదే అంటారు। ఆయన రాజకీయం మంచిది అనేది ఎవరు అంటారు అంటే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు। ఈయన రాజకీయం చెడ్డది అనేది ఎవరు అంటే ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఆ తర్వాత ఇతర నాయకులు కార్యకర్తలు కావచ్చు। ఎవరు మంచి ఎవరు చెడు అని నిర్ణయించేది జనాలు। ఈ విషయం తెలియక ఇష్టానుసారం రాజకీయం చేస్తూ ఉన్నారు। ఈ ఇష్టానుసారం రాజకీయమే ఎన్నో విధాలుగా ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజానీకం। ప్రజానీకము అంటే ఓట్లు వేసే వాళ్ళు, ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు। సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది। ప్రతి పేద కుటుంబానికి 2-3 సెల్లులు వాళ్ళ వద్ద ఉన్నాయి। ఆ కుటుంబంలో సెల్లులు చూస్తూ ఉన్నారు। సెల్లే జీవితం, ఆ సెల్లులో ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు। ముఖ్యంగా రాజకీయం, ఎవరు నీతివంతులు ఎవరు అవినీతివంతులు, ఎవరు సహాయక చర్యలు అందిస్తున్నారు, ఎవరు ఊరికి డ్రామాలు వేస్తూ ఉన్నారు అనేది గమనిస్తూ ఉన్నారు ఆంధ్ర ప్రజానికం। ఇది నాయకులకు తెలుసో తెలియదో కానీ ఆ పార్టీకి చెందిన నాయకులు ఒకరిని షాడిస్టు అని ఎద్దేవా చేస్తారు, ఇంకొకరిని మంచి పరిపాలనా దక్షుడు అని ఇంకొకరిని మాట్లాడతారు। వాళ్ళకు వీళ్ళకు తేడా గమనించేది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ప్రజలే అనేది నేను ఎందుకు ప్రస్తుతం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ప్రస్తుత వరద స్థితిగతుల్లో, వరద పరిస్థితుల్లో, ఆ తర్వాత గత రాజకీయ స్థితిగతుల్లో, గత వైకాపా ప్రభుత్వ గవర్నమెంట్ లో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ప్రజలు గమనించారు కదా। ప్రజలు అంత మూర్ఖులు కాదు కదా। అక్కడ ఏం జరిగింది వైకాపా ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా? ప్రస్తుతం వైకాపాను ఓడించారు, 11 సీట్లకే పరిమితం చేశారు। ఇప్పుడు ఏం జరుగుతుంది? నారా చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆ కూటమికి ఓటు వేసి గెలిపించారు? ప్రస్తుతం వైకాపా ప్రభుత్వానికి 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు అనేది గమనించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఓడిన వాళ్ళకే కదా। ఓడిన వాళ్ళు ఏం గమనిస్తున్నారో అసలు గమనించడం లేదో అర్థం కాని పరిస్థితి। మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటున్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ సంగతి ఏందో తెలుస్తాం అంటున్నారు। అదే 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 మీ గత 5 సంవత్సరాలుగా మీరు చేసింది అదే కదా। మీరు చేసి ఓవర్ యాక్షన్లకు పోయి మళ్ళీ మేమే వస్తాం, ప్రజలు మమ్మల్నే గమనించారు, మాకే ఓట్లు వేస్తారు, మేము నీతివంతులం అనుకొని ఓవర్ యాక్షన్ జరిగిన కాలాలను ప్రజలు గమనించారు। అంటే మీ రాజకీయ గోల్ వేరు, కానీ ప్రజల యొక్క గోల్ వేరుగా ఉండాలి అనేది మీరు గమనించలేదు కదా। ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను అంటే 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ప్రస్తుతం కూడా ఏదో రాజకీయం చేయాలి అని ఎవరి అగసాట్లు వాళ్ళవి। ఎందుకు ఈ రాజకీయం వద్దు? ప్రస్తుతం మనం ఏం చేయాలి? రాజకీయం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను తీర్చాలి, ప్రజల యొక్క బాగోగులను తీర్చే ప్రయత్నం చేయాలి అనే విషయంగా ప్రతి రాజకీయ నాయకుడు దృష్టి సారించాలి। నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే అది వైకాపా ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు, మీరు ఎర్రి లోకంలో ఉన్నారు, పిచ్చి లోకంలో ఉన్నారు। ఎవరు గోల్ వాళ్ళది అని రాజకీయం చేస్తే బాల్ ఉండేది ప్రజల చేతుల్లో ఉంది అని గమనించలేకపోతున్నారా ఏంటి అనేది నా ఈ ప్రశ్న।
ఎందుకు ఓవర్ ఉత్సాహం, రాజకీయంలో ఓవర్ ఉత్సాహం చూపితే ప్రజలు తిరగబడతారు. ప్రజలు ఏ విధంగా తిరగబడతారు? శ్రీలంకలో జరిగిన రాజకీయం చూశారు కదా. మొత్తం వాళ్ళ భవనాల్లోకి, ప్రధానమంత్రి భవనాల్లోకి దూసుకు వెళ్ళారు. ఆ భవనాలనే ఆక్రమించుకున్నారు. ప్రజలు ఆక్రోశానికి గురి అయితే ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎవరు అయినా సరే వెంటనే స్పందిస్తే ఎవరికి రాజకీయ స్థితిగతులు ఉండవు, బట్టలు ఊడదీస్తారు అని అన్ని పార్టీలు గమనించుకోవాలి. కానీ ఎందుకో ఇంకా డబుల్ రాజకీయాలు, ఇంకా మోసపు రాజకీయాలు, ఇంకా మీరు కథలు చెప్తే ఇదే రాజకీయాలు లేరు, జనాలు లేరు. సోషల్ మీడియా పవర్ఫుల్ అయ్యింది. సోషల్ మీడియాలో ప్రతి క్షణం ఏ అధికారి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ స్థితిగతులు ప్రస్తుత పరిస్థితిలో ఉన్నాయి, ఆ సమస్యలపై నాయకుడు స్పందిస్తున్నారా లేదా, ఈ సమస్యలపై నాయకుడు ఎక్కడ ఉన్నాడు, నాయకుడు ఏ విధంగా విలాసవంతమైన భవనాలను కట్టించుకున్నాడు, నాయకుడు ఏ విధంగా విలాసవంతమైన పరిస్థితులను అనుభవిస్తున్నాడు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు ప్రజల్లో లేరు, ఏమిటి అధికార ఘనం ఉంది అని, అధికారం నా చేతుల్లో ఉంది అని ప్రజలను ఎన్ని పప్పలం చేస్తే ప్రస్తుతం ఉండే సోషల్ మీడియా, అటు తర్వాత చెప్పాను కదా ప్రతి కుటుంబంలో సెల్ ఉంది, గమనిస్తున్నారు. ఇప్పటికైనా చెబుతూ ఉన్నా, ఆ పార్టీకి కాదు ఈ పార్టీకి కాదు, ప్రజల మన్ననలు పొందండి, ప్రజల్లో మీరు నిరంతరం ఉండండి, ప్రజల కోసం కష్టపడండి. ఎవరిని అయినా సరే, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు తర్వాత జగన్ కావచ్చు, అటు తర్వాత ఇందిరాగాంధీ కావచ్చు, అటు తర్వాత వాజ్పేయి కావచ్చు, అటు తర్వాత మోదీ కావచ్చు, అటు తర్వాత ఎన్టీ రామారావు కావచ్చు. మీరు చూశారు, చూసి ఇప్పుడు కూడా డబల్ రాజకీయాలు ఆడుతూ ఉన్నారు. అంటే ఒకరినేమో శాడిస్టు అంటారు మీరే, ఇంకొకరేమో నీతివంతులు అంటారు మీరే. మీ ఇష్టం వచ్చినట్టు కథలు కహానీలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీ రాజకీయ గోల్ వేరు కాబట్టి ప్రజల యొక్క గోల్ వేరుగా ఉంటుంది, ప్రజల చేతుల్లో బాల్ ఉంది అనేది గమనించాలన్నది నేను ఈ చిన్న వీడియో. అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేరు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ కృష్ణయ్య. నమస్తే.